అన్నింటిని ఇచ్చిన తర్వాత యేసుకు నీకు మధ్యలో గ్యాప్ వచ్చింది. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. ఆయన చేయగలిగేటట్టు నువ్వే ఉండట్లేదు, నీ ఆలోచనే ఉండట్లేదు, నీ జీవితమే ఉండట్లేదు, నీ తలంపులే ఉండట్లేదు. ఎందుకంటే లోపలికి వచ్చి నీ శాప పాప రోగాన్ని తొలగించాలనుకుంటున్నాడు, కానీ ఆలోచన లేదే. లోపలికి వచ్చి వర్క్ చేసేటట్టు నీవు స్కోప్ ఇవ్వట్లేదు, ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు. మొత్తం నీ ఇష్టమే, నీ ఆలోచనే, నీ నిర్ణయాలే, నీ వాటిని నువ్వు నడిపించుకుంటున్నావు. అప్పుడు ప్రభు చేతులు కట్టుకొని పక్కకుండా, నేనేం చేయలేనమ్మా, తల్లి ఏం చేయలేను, తండ్రి ఏం చేయలేను, తమ్ముడు ఏం చేయలేను, అన్న ఏం చేయలేను అని ప్రభు చెప్తున్నాడు నాతో. హల్లెలూయా. ఆయనకు అవకాశం ఇస్తావా? నీ ఆలోచనలో, నీ మనసులో అవకాశం ఇస్తావా? నువ్వు చేసే పనిలో అవకాశం ఇస్తావా? నువ్వు తీసుకునే నిర్ణయాల్లో అవకాశం ఇస్తావా? పూర్తిగా ఆయన మీద ఆధారపడతావా? నా ఇష్టం కాదు నీ ఇష్టం అని అప్పగించుకుంటావో?